ప్రపంచంలో పొడవైన జంతువు ఏదో తెలుసా పిల్లలు? ఆన్సర్ లాస్ట్లో చెబుతాను. కథలోకి వెళదాం. ఈలోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి మరియు తేనెటీగ. ఒక సుందరమైన తోటలో ఒక చామంతి పువ్వు ఉంది. అది మృదువుగా ఉండి చూపరులను అలరించేది. కానీ మిగిలిన పువ్వుల కంటే చిన్నగా ఉండేది. అందువల్ల ఎవరూ దాని వైపు చూడేవారు కాదు. దానికి చాలా బాధగా అనిపించింది. ఒకరోజు ఒక తేనెటీగ అక్కడికి వచ్చింది. అది చామంతిని చూసి చెప్పింది, నీ పరిమళం చాలా మధురంగా ఉంది. నీ నుండి తేనె తీసుకోవచ్చా? చామంతి ఆనందంగా, తప్పకుండా అంది. తేనెటీగ ఆ చామంతి నుండి తేనె తీసుకుని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ వచ్చింది. ఇలా ప్రతిరోజూ రావడంతో చామంతికి సంతోషం పెరిగింది. ఒకరోజు తేనెటీగ చెప్పింది, నీ వల్లనే మా తేనెగూళ్ళో తియ్యటి తేనె తయారవుతోంది. నీ అందాన్ని నేనే కాదు, ప్రపంచమంతా గుర్తించాలి అని. ఆ మాటలు విన్న చామంతికి గర్వంగా అనిపించింది. అప్పటినుంచి చిన్నతనాన్ని తక్కువగా భావించకుండా తన అందం, పరిమళం మరియు సహాయం విలువైనవే అని తెలుసుకుంది. నీతి: ప్రతి ఒక్కరికీ ఈ లోకంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం చేసే చిన్న సహాయం కూడా మరెవరికో పెద్ద మార్పు తెచ్చొచ్చు. కథ మొదట్లో అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తారా పిల్లలు? ప్రపంచంలో పొడవైన జంతువు జిరాఫీ.